ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము యాకోబు పత్రిక 3వ అధ్యాయము. నీతి ఫలము సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడును. వాక్యములో 3 ముఖ్యమైన ఆత్మీయ సత్యాలున్నాయి. సమాధానపరచువారు దేవునికి ఇష్టమైనటువంటి వారు, కలహాలు పెట్టేవాళ్ళు కాదు. సమాధానం కలిగించే వారే దేవుని పిల్లల లక్షణం చూపించగలుగుతారు. కుటుంబంలో, సంఘములో, స్నేహాల్లో శాంతిని తీసుకురావడం అనేది క్రైస్తవుని యొక్క బాధ్యత. అందుకే పరిశుద్ధ గ్రంథంలోని మత్తయి సువార్త 5వ అధ్యాయం 9 ప్రకారం సమాధానపరచువారు ధన్యులు. ఎప్పుడు కూడా వీరు సమాధానపరిచేవారిగా ఉంటారు. ఇతరుల మధ్య సఖ్యతను, సహవాసాన్ని, సన్నిహితాన్ని తీసుకొస్తారు. అయితే ఆ సమాధానంతో విత్తినటువంటి నీతి ఫలముగా వస్తుంది. మన మాటలు, ప్రవర్తన, ప్రేమ ఇవన్నీ కూడా విత్తనాలు వంటివి. కోపం విత్తితే కలహం వస్తుంది. సమాధానం విత్తితే నీతి, ఆనందం, ఆశీర్వాదం వస్తాయి. మన హృదయంలో శాంతి ఉంటే మన ద్వారా ఇతరుల జీవితాల్లో కూడా దేవుని కృపను కనిపిస్తుంది. కాబట్టి ఈ సమాధానం ఎలా వస్తుంది? మనుషుల ప్రయత్నం మాత్రం సరిపోదు, కానీ యేసుక్రీస్తు సమాధానానికి మూలం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6లో అంటాడు, ఆయన సమాధానకర్తగా అధిపతి. ఆయన మన హృదయాన్ని మార్చినప్పుడు మనం ఇతరులతో శాంతిగా ఉండగలుగుతాం, సమాధానం ఉండగలుగుతాం. యోహాను సువార్త 14:27 నా సమాధానం మీకు ఇచ్చుచున్నాను. శాంతిని నాటేటువంటి వ్యక్తి జీవితంలో దేవుని నీతి ఫలాలు ఫలిస్తాడు. కాబట్టి మనం కలహకారులుగా కాకుండా సమాధానకారులమై ఉండాలి. కలహం, అసూయ ఉన్న చోట ఆశీర్వాదం ఉండదు. కానీ ప్రేమ, శాంతి, ఐక్యత ఉన్న చోట దేవుని కృప ఉంటుంది. కాబట్టి క్రైస్తవుడు కలహాలు పెట్టేవాడిగా కాకుండా సమాధానపరిచేవాడిగా జీవించాలి. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో శాంతి, ప్రేమ, మంచి మాటలు విత్తినప్పుడు కుటుంబంలో, సంఘంలో నీతి మరియు ఆనంద ఫలితాలు వస్తాయి. అటువంటి కృప మాకు దయచేసి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.